నటసింహం బాలకృష్ణ హీరోగా యంగ్ డైరెక్టర్ బాబీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మహానటి మూవీలో తెలుగు ప్రేక్షకులని పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇక దుల్కర్ సల్మాన్ తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో మెప్పిస్తున్నాడు. ఇప్పుడు నటసింహం బాలకృష్ణతో సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇదిలా ఉంటే మరో తమిళ నటుడు షైన్ టామ్ చాకో కూడా ఈ మూవీలో సెలెక్ట్ చేశారని సమాచారం. ఆయనది విలన్ రోల్ అని టాక్ వినిపిస్తోంది. ఇక న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. దసరా మూవీ తర్వాత నాగా శౌర్య రంగబలి సినిమాలోనూ ఆయన విలన్ రోల్ చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా తెలుగులో విలన్ గా ఆయనకు హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతోంది. ఈ సినిమాలో కీలక పాత్రను చేస్తున్న స్టార్ ఆర్టిస్టుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఇంతకు ముందు ఈ సినిమాలో కీలక పాత్రకు బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ఎంపికయ్యారు. యానిమల్ సినిమాతో ఆయనకు హిందీలో ఏ స్థాయి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాబీ డియోల్ చేరికతో హిందీ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమా పైన పడింది. అలాగే తమిళ దర్శకుడు, నటుడిగా ఇటీవలే వరుస సినిమాలు చేస్తున్న గౌతమ్ వాసుదేవ్ మీనన్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. రీసెంట్ గా మహాశివరాత్రి సందర్భంగా ఎన్బికే 109 గ్లిప్స్ వీడియో రిలీజ్ కాగా ప్రేక్షకులని ఎంతగానో మెప్పించింది. ఇక దీనితో బాలయ్య మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. బాలయ్య ఈ మధ్య కాలంలో కాస్త విభిన్నమైన సినిమాలతో భారీగానే అలరిస్తున్నారు. ముఖ్యంగా మాస్ డైలాగులు, రాయల్ లుక్ లో చాలా ట్రెండింగ్ గా కనిపిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం రచయితగా, డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ బాబీతో తన తదుపరి సినిమా నటిస్తున్నారు బాలయ్య. ఈ సినిమా కోసం అభిమానులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ కోసం ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. భారీ అంచనాలున్న శివరాత్రి రోజున ఎన్బికే 109 నుంచి టీజర్ ని విడుదల చేశారు. కారు నుంచి చిచ్చు రేగుతూ దహనం అవుతున్న అడవుల్లో ఒక పెద్ద కారు నుంచి దిగి బాక్స్ బయటకి తీసి ఓపెన్ చేసి అందులో ఆల్కహాల్ బాటిల్ ని ఓపెన్ చేసి తాగుతూ గొడ్డలితో ఒక్కొక్కరిని నరుకుతూ ఉన్న స్టైల్ ని సైతం డైరెక్టర్ బాబీ బాగా తీసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అద్భుతమైన పంచ్ డైలాగులు మాస్ అభిమానులను మరోసారి మెప్పిస్తున్నాయి. చివరిగా సింహం నక్కల మీదకి వస్తే వారవ్వదురా అంటూ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి బాలకృష్ణ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.